నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కొడంగల్లో అయితే ఫార్మా ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి గతంలో స్థలాల సేకరణ విషయంలో లగజర్ల ప్రాంతంలో కలెక్టర్ మీద దాడి జరిగిన సంఘటన తెలంగాణ మొత్తం ఒక ఊపిందని చెప్పేసి అనుకోవచ్చు. అటు రేవంత్ రెడ్డికి బలమైన నెగిటివ్గా చేసే కోణంలో అటు బీఆర్ఎస్ దాన్ని బలంగా వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు కొడంగల్లో కూడా అసలు రేవంత్ రెడ్డిని ఎందుకు గెలిపించామా అని చెప్పేసి రేవంత్ రెడ్డికి అతి సన్నిహితంగా ఉన్న వాళ్ళు కూడా దూరంగా ఉంటున్నారు, రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. అదే కొడంగల్కు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డికి అతి దగ్గరగా పనిచేసినటువంటి వ్యక్తి కొడంగల్ నరసింహ. ఆ పేరు వింటేనే అందరికీ ఆల్మోస్ట్ ఆ ప్రాంతంలో సుపరిచితుడైన. ఒకసారి ఆయన ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అసలు లగచర్లలో ఏం జరుగుతూ ఉంది, కొడంగల్లో ఏమంటా ఉన్నారు ప్రజలకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, చెప్పండి, కొడంగల్ ప్రాంతంలోనే తిరుగుతూ ఉంటారు, కొడంగల్ గ్రామాల్లో మీరు చూస్తూ ఉన్నారు కదా, ఏమంటా ఉన్నారన్న కొడంగల్ ప్రజలు ఏమంటా ఉన్నారు? అయితే గడిచిన 10 సంవత్సరాలు ప్రజాస్వామ్య విరుద్ధంగా చట్టాన్ని చేతులకు తీసుకొని కేసీఆర్ అనే నియంత ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించి ప్రజల యొక్క హక్కులను హరించి 10 సంవత్సరాలు ప్రజలను పట్టి పీడించింది కాకుండా ఈరోజు కొత్త డ్రామాలు వేస్తున్నాడు కేసీఆర్ అండ్ కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో. జనాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టి వీళ్ళు రాజకీయంగా ఎప్పుడైతే వీళ్ళ పార్టీ వీళ్ళ ఉనికిని కోల్పోతుందో అప్పుడు వీళ్ళు విద్వేషాలనే నమ్ముకుంటారు. అంటే వీళ్ళు తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ప్రశాంతంగా ఉండొద్దు. ఈ దురహంకారం అనేది తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు వీళ్ళు ఉన్నప్పుడు ప్రశ్నించే గొంతుక ఉండొద్దు. అదే విధంగా ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా ఏ మీడియా గానీ ఏ ఛానల్ గానీ వీళ్ళకి వ్యతిరేకంగా వార్త రాయొద్దు. జర్నలిస్టులు వీళ్ళకి బానిసలు, ప్రజలు వీళ్ళకు బాంఛన్గిరి చేయాలి. అంటే వీళ్ళ లక్ష్యమే అది. అంటే వెనుకటికి ఉన్నటువంటి దొర నిజాం ప్రభువు, అంతకుముందు హిట్లరు, ఈ లెనిన్ ఇలాంటి గుణాలు కలిగినటువంటి వ్యక్తి. 80,000 పుస్తకాలు అంటారు కదా, ఈయన 80,000 పుస్తకాలు ఎక్కువ ఇవే చదివింటారు. ప్రపంచంలో ఉన్నటువంటి డిక్టేటర్షిప్ ఎవరిదైతే ఉన్నదో వాళ్ళ పుస్తకాలు ఎక్కువ తీసుకొని ఆయన ఆవాహించుకున్నాడు, జీర్ణించుకున్నాడు. ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎవడైతే ప్రజలను పట్టి పీడించిండో వాళ్ళ యొక్క లక్షణాలను ఈయన ఆవరించుకొని ఆయన అట్లుంటేనే దురహంకారాన్ని చూపిస్తేనే తెలంగాణ సమాజం నాకు బాంఛన్గిరి చేస్తుంది, నా కొడుకు పిల్ల వాళ్ళ పిల్లలంతా మొత్తం ఈ రాష్ట్రం మొత్తానికి రాజులు కావాలి, వీళ్ళ తెలంగాణ రాష్ట్రం అంతా వీళ్ళకి బానిసలు కావాలనే ఉద్దేశంతో వీళ్ళు పాలన చేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత మొన్నటికి సంవత్సరం అయింది. సంవత్సరం కాకన్నా ముందే ఈ రోజుకి కూడా డిసెంబర్ 9 అయితే రేవంత్ 7 తారీఖు వస్తే రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తయింది. ఆ సంవత్సరం పూర్తి కాకన్నా ముందే ఈరోజు అడావిడి చేసి ఏదో తెలంగాణ రాష్ట్రంలో ఏదో కేసీఆర్ అనేటోడు ఓడిపోతే ఏదో జరిగిపోయింది, తెలంగాణ ప్రజలు అగుడైపోయారు, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వమే లేదు, ఇప్పుడు ఏదో నేను కేసీఆర్ అనేటోడు వస్తేనే మళ్ళా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడు, లేకుంటే మా అప్ప లేకుంటే తెలంగాణ రాష్ట్రం అగుడైపోతుంది అనే విధంగా డ్రామాలు వేస్తున్నాడు తప్పిస్తే కానీ తెలంగాణ రాష్ట్రం. నిజంగా కొడంగల్ ప్రజలు కూడా కేసీఆర్ ఓటమి విషయంలో బాధపడుతున్నారని చెప్పి చెప్తా ఉన్నారు కదా, ఏం చేసిందన్న? తెలంగాణలో గతంలో 5 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నరేందర్ రెడ్డి పాలించిండు, ఆయన ఏం చేయలేడు కొడంగల్కి? అయితే నేను ఒక మాట చెప్తాను. 2009లో తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ టీఆర్ఎస్ పొత్తులో ఉన్నప్పుడు మా ప్రాంతం నుంచి ఎంపీగా కేసీఆర్ గారిని గెలిపించి మహబూబ్నగర్ నుంచి పార్లమెంటుకు పంపించాం. 2014లో కేసీఆర్ గారు మొదటిసారి గెలిచినప్పుడు మాకేమీ హామీ ఇచ్చిందంటే, తెలంగాణ రాష్ట్రంలో నేను మహబూబ్నగర్ ప్రాంతానికి నేను రుణపడి ఉన్నా, ఈ ప్రాంతం నుంచి నన్ను ఒకసారి ఎంపీగా గెలిపించిర్రు, ఈ ప్రాంత బిడ్డల రుణం తీర్చుకోలే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతానికి నేను సాగునీరిస్తా అని చెప్పిండు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటిగా కేసీఆర్ గారు శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. నాకు తెలిసి 2015లో మొట్టమొదటి ప్రాజెక్టు శంకుస్థాపన చేసిండు. నాటి నుంచి నేటి వరకు ఏడేసిన గొంగడ ఆన్నే. ఈ రోజు కూడా పాలమూరు బిడ్డల కష్టాలు తీరలే, వాళ్లకు సాగునీరు రాలే. అయ్యా ఇట్లా చేసి మా పాలమూరుని నాశనం చేస్తే కొడుకు ఉన్నాడు, కొడుకు వచ్చిండు. 2018 ఎన్నికలప్పుడు ఈ కొడంగల్లో పట్నం నరేందర్ రెడ్డి గారిని కనుక గెలిపించి పట్నానికి కనుక పంపిస్తే, కారులో పట్నానికి కనుక పంపిస్తే
మీ కొడంగల్ బిడ్డల కాళ్ళు కడిగి కృష్ణా నది జలాలతో మీ బిడ్డల కాళ్ళు కడిగి నేను మీ రుణం తీర్చుకుంటా అని చెప్పిండు. ఓకే. మా అమాయక బిడ్డలు మా వాళ్ళు నమ్మిర్రు. రేవంత్ రెడ్డి ఉండడం వల్ల మనకు మేలు జరుగుతలేదు, మళ్ళా కేసీఆర్ గెలిచే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఒక పార్టీ, కొడంగల్లో ఒక పార్టీ ఉండడం వల్ల మనం గత 40 సంవత్సరాల నుంచి మనం అభివృద్ధికి నోచుకుంటలేము. ఇప్పుడు ప్రస్తుతం అన్న అభివృద్ధి మనం చెందాలనుకుంటే పట్నం నరేందర్ రెడ్డి గారిని గెలిపిద్దామంటని చెప్పి పట్నం నరేందర్ రెడ్డి గారిని కారులో పట్నానికి పంపిస్తే 5 సంవత్సరాలు బటెబాజు ముచ్చట్లు చెప్పి కొడంగల్ ప్రాంతాన్ని సర్వనాశనం చేయడమే కాకుండా ప్రజల హక్కులను కాలరాసిండు. ఇసుక మైనింగ్లు చేసిండు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసిండు, దోపిడీదారులను ప్రోత్సహించిండు, మైనింగ్ దగ్గర తీసుకుపోయి మామూలు వసూలు చేసుకున్నాడు, పోలీస్ స్టేషన్లను వసూళ్లకు కేంద్రాలుగా మార్చిండు, పోలీసులను బానిసలుగా చేసిండు, ప్రజలను పట్టి పీడించిండు, మాలాంటి ప్రశ్నించే గొంతుకలను జైల్లో పెట్టిండు. ఈయన చేసింది ఏం లేదు. కొడంగల్ నియోజకవర్గం నుంచి ముఠాలు తీసుకొని చెప్పి పట్టణానికి వచ్చిండు. సాయంత్రానికి వీళ్ళ భార్య తిండి కూడా పెట్టేది కాదు. కొడంగల్ ప్రజలను దోపిడీ తీసుకొని పోకపోతే నరేందర్ రెడ్డికి రోజు 5 లక్షల రూపాయలు పట్టణానికి తీసుకుపోయి పెళ్ళానికి చూపిస్తేనే తిండి పెట్టాలి. నరేందర్ రెడ్డికి అట్లుండే పరిస్థితి. మాలాంటి వాళ్ళని ఇండ్లకి వెళ్ళి తీసుకుపోయి ఏ రోజు ప్రశ్నిస్తే అక్కడ వీని గుండాలని రౌడీలను పెట్టి రోడ్ల మీద విచ్చల విడిగా రౌడీలను పెట్టి రోడ్ల మీద ఎవరు ప్రశ్నిస్తే చిన్న కార్యకర్తల కానుంచి పెద్దవాళ్ళ వరకు. ఇప్పుడు మేమంటే ఆయన ప్రశ్నిస్తున్నాం కానీ మాకంటే ఎవరో చేనుల పొలాలలో పని చేసుకునే వ్యక్తుల కానుంచి కూడా ఎవరన్నా నరేందర్ రెడ్డిని ప్రశ్నిస్తే ఇండ్ల మీదకి ఎగబడి కొట్టిన రోజులు ఉన్నాయన్న. ఇలా మరి ఇంత జరుగుతున్నా బయట ఎందుకు స్పందించలేదు? బయట ప్రపంచానికి ఎందుకు తెలియలేదు? బయట ప్రపంచానికి చాలా తెలుసు. తెలియకపోతే నరేందర్ రెడ్డి ఓడగొట్టేటట్లు కాదు కదా. కొడంగల్ నియోజకవర్గానికి తెలుసు. బయట అంటే నరేందర్ రెడ్డి అనేటోడు అంత ఫేమస్ కాదు కదా. ఈ రోజు ఏదో కేటీఆర్ తీసుకొని వచ్చి కేటీఆర్ కొడంగల్లో ఉన్నటువంటి రాజకీయాలను నేను రాష్ట్రం మొత్తం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అసమర్థత కింద ఉన్నది, కొడంగల్లోని ఇన్ని విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, అక్కడ ప్రజలు తిరగబడుతున్నారు, అక్కడ రాజకీయ నాయకుల మీద దాడులు చేస్తున్నారు, లేకుంటే కలెక్టర్ల మీద దాడులు చేస్తున్నారు అనే కుట్ర కోణంలో బానిసలను వీడు డబ్బులు ఇచ్చి ముఠాలు ఇచ్చి సుమారుగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ విద్వేషాలు రెచ్చగొట్టి రైతులను ముసుగులో వీళ్ళు దాడులను ప్రోత్సహించారు. ఈ దాడుల వల్ల తెలంగాణ రాష్ట్రం దాడి విషయానికి వస్తానా, నిజంగా అక్కడ దాడి చేసింది రైతుల లేదంటే కార్యకర్తల? అన్న, కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ కేటీఆర్ నరేందర్ రెడ్డి వాళ్ళ బానిసలు. అందుట్లో పాత్రలు మాత్రమే మా రైతులు. నిజంగానే చెప్పాలనుకుంటే రైతుల యొక్క ఎమోషన్ ని వీళ్ళు వాడుకొని దాడులను ప్రోత్సహించారు. నిజంగా మనస్ఫూర్తిగా చేయలేరంటారా? దాడి చేసింటారు. ఎందుకు మనస్ఫూర్తిగా చేయలే, వీళ్ళ మాయమాటలు నమ్మి చేసింది. అంటే ఏదో మనకి కేటీఆర్ అండ ఉన్నాడు, కేసీఆర్ అండ ఉన్నాడు, మీకేం కాదు, మీరు ఎవరు వచ్చినా దాడులు చేయలే. నరేందర్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ లో చెప్పిండు, మీరు ఎవరు వచ్చినా, కలెక్టర్ వచ్చినా, సీఎం వచ్చినా, ఎవరు వచ్చినా మనం అడ్డుకుందాం, వాళ్ళ పైన అవసరమైతే దాడులు చేద్దామని ప్రోత్సహించి అక్కడ డబ్బులు ఇచ్చి కొంతమంది బానిసలను పెట్టి, ఊరుకో 4 బానిసలను పెట్టి వీళ్ళని అక్కడ ఉన్నటువంటి రైతులను రెచ్చగొట్టి మమ్మల్ని భూతద్దంలో శత్రువులాగా చూపించి వీళ్ళేదో సత్యహరిశ్చంద్రులు తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఎక్కడ భూ సంస్కరణలు తీసుకురాలేదు, ఎవరిని భూమి దోసుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది ఎకరాల భూములను భూ సవరణ చట్టం కింద భూములు తీసుకొని పరిశ్రమలను ఏర్పాటు చేయలేదు అన్నట్టు. ఒకటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాన్నా, కాళేశ్వరం కింద 80,000 ఎకరాల భూములు తీసుకున్నారన్న. ఫార్మాసిటీ పేరుతోని 18,000 ఎకరాల భూములు స్వీకరించారు. ఈ అదే విధంగా పాలమూరు రంగారెడ్డిలో కూడా చాలా వందలాది వేలాది ఎకరాల భూములను తీసుకున్నారు. మా వికారాబాద్ లో కూడా చాలా పరిశ్రమల కోసం చాలా భూములు తీసుకున్నారు. అంటే ఎక్కడైనా సరే ఏదైనా ఒక ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు, ఏదైనా పరిశ్రమలు పెట్టాలనుకున్నప్పుడు ఎవరైనా ఒకరు భూములు కోల్పోతారన్న. నా ఊళ్ళో పోతుంది, నా భూమి పోతుంది కాబట్టి నాకు బాధ ఉండొచ్చు, కాదన్నాను. కానీ అధికారుల మీద, నాయకుల మీద దాడులు చేపించడం అనేది సరైనటువంటి విషయం కాదు. గతంలో కాంగ్రెస్ ఇదే పని చేసిందని చెప్తా ఉన్నారు కదా. ఏదైతే మల్లన్న సాగర్ ఉందో మల్లన్న సాగర్ లో కూడా వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. మల్లన్న సాగర్ మీదే,
మీ ప్రాంతం మల్లన్న సాగర్. మల్లన్న సాగర్ లో ఎప్పుడన్నా ఏ రైతన్నా ఏ అధికారమన్నా దాడి చేసిండా? దాడి చేయలేదు. 7 గ్రామాలను అర్ధరాత్రి నీళ్ళల్లో ముంచితే బతుకుడు అమ్మో బతుకుదాం రో దేవుడు అని చెప్పి కట్టమీనికి ఎక్కిన రోజులు ఉన్నాయన్న మల్లన్న సాగర్ రా. ఈ దుష్టుల వల్ల ఈ రోజుకి కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామంటని చెప్పి హడావిడిగా అక్కడ నిర్మాణంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లకు పంపిస్తే ఎవరికో పట్టనేమో వేరేకి ఇచ్చారు సర్టిఫికెట్, వీళ్ళని తీసుకుపోయి ఆ డబుల్ బెడ్రూమ్లలో పెడితే ఈ రోజు పట్టదారుడు వచ్చి ఎలగొడుతున్నాడు అన్న. అక్కడ ఉన్నటువంటి జనాలను వెలగొడుతున్నాడు. ఈ రోజుకు కూడా నష్టపరిహారం అని చెప్పి 1,60,000 యొక్క ప్రభుత్వ నష్టపరిహారాన్ని అనౌన్స్మెంట్ చేశారన్న. ఫస్ట్ మల్లన్న సాగర్ లో కాళేశ్వరంలో ఉన్నటువంటి భూ నిర్వాసితులకు వీళ్ళు ఇస్తున్నటువంటి నష్టపరిహారం 1,60,000 అంటే వాళ్ళు 2 సంవత్సరాలు ఉద్యమం చేస్తే అది 12 లక్షలకు పోయిందన్న. సొంత జిల్లా రైతులని ఇంత కఠినంగా వీళ్ళు హింసించి సుమారుగా 80,000 ఎకరాల భూములు తీసుకొని అక్కడ ఉన్నటువంటి భూ నిర్వాసితులను అనాథల్లాగా రోడ్ల మీద వదిలేసారన్న ఈ దుష్టులు. వీళ్ళు నీతులు చెప్తున్నారు మా కొడంగల్కి వచ్చేసి. అక్కడ కొడంగల్ ఎంత అన్నా తీసుకుంటున్నది 13,000 ఎకరాలు మాత్రం, 1,300 ఎకరాలు మాత్రమే. 1,300 ఎకరాలలో 150 ఎకరాలు ఆల్రెడీ ఎక్స్టెంట్ ఎక్కువ ఉంది. ఉన్నదా భూమి కంటే పట్టాలు ఎక్కువ ఉన్నాయి. అది తీసేస్తే సుమారుగా 1,200 ఎకరాల భూమి తీసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. 1,200 ఎకరాలకి ఇన్ని విద్వేషాలు రెచ్చగొట్టడం. కానీ ఈ విద్వేషాలు వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోతారని చెప్పేసి అనుకునేదానికంటే వాళ్ళకి భరోసా కాంగ్రెస్ ఎందుకు కల్పించలేకపోయింది? ఆ లోకల్ ఉన్న నాయకత్వం ఎందుకు ఫెయిల్ అయింది ఇలా? మరి అంటే నేను ఒక మాట చెప్తాను. ఎందుకు ఫార్మా అనేది ఒక రాజకీయ ఆయుధమైంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకు కానీ ఎవడన్నా చిల్లరగానికి కానీ వాళ్ళకు ఒక ఫార్మా అనేది రెచ్చగొట్టి అక్కడ ఉన్నటువంటి మీకు పిల్లలు గారు లేకుంటే మీకు పెళ్ళిళ్ళు కావు, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఊర్లని ఖాళీ చేసుకొని వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉన్నటువంటి జాతరలు జరగవు, ఈ విధంగా రెచ్చగొట్టడానికి ఒక ఫార్మా అనేది ఒక ఆయుధమైంది. దాని వెనకాల రాజకీయ కోణం, రాజకీయ కుట్ర ఉంది. రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో వీళ్ళు లబ్ధి చేకూరాలే, వీళ్ళు 10 ఏళ్ల నుంచి సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా గెలవలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి మనం ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్లో మనం గెలవాలి అనే ఉద్దేశంతోనే అక్కడ ఉన్నటువంటి రాజకీయ ముసుగులో రైతులను రెచ్చగొట్టి రాజకీయాలు చేయడం ప్రారంభించారు. అదే కాకుండా మేమొకటి ఏం చెప్తామంటే, మా వాళ్ళు కూడా, మా నాయకులు కూడా, మా కార్యకర్తలు కూడా చెప్పుకోవడంలో విఫలమైనరని నేను భావిస్తున్నా. ఎందుకనుకుంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మా ప్రాంతానికి ఎమ్మెల్యే, ముందుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈ ప్రాంతంలో ఏదన్నా పరిశ్రమ తీసుకొని వస్తే అది ఫార్మా కూడా, కానీ ఫార్మా తీసుకొని వచ్చినా కూడా ఫార్మాలో కూడా 4 రకాలన్నా. R&D యూనిట్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, వ్యాక్సినేషన్ యూనిట్ అండ్ బల్క్ ఫార్మా. ఒక బల్క్ ఫార్మా తప్ప మిగిలిన ఏది కూడా అంత పొల్యూషన్ కాదు. R&D యూనిట్ అంటే పూరా గ్రీన్ ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా గ్రీన్ ఫార్మానే. అంటే వీటిని చెప్పుకోవడంలో విఫలమైన, చెప్పుకునే మాలాంటి వాళ్ళు కూడా అక్కడ భూములు కోల్పోతున్న రైతులమైనాం, ఆ గ్రామానికి చెందిన వ్యక్తులమైనాం. మేము కూడా వేరే గ్రామంలో అంటే ఇప్పటికల్లా నరేందర్ రెడ్డిది, కేటీఆర్ది, కేసీఆర్ బట్టలు ఇప్పుతుంటాం. మాకు ఆ స్కోప్ లేక వీళ్ళు వాయిస్ పెంచి ఉన్న వాళ్ళని ఏదో వాడుకొని రైతులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నారు. అదే వేరే గ్రామంలో అయితే ఇంకొక మాట నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతానికి, ఈ ప్రాంత రైతాంగం నష్టపోయే పని చెయ్యడు 100కు 100%. నేను మీడియాలో కానీ అక్కడిక్కడ కానీ చెప్పలేదు, కానీ మన ప్రాంత బిడ్డ, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మనకు నష్టం కలిగించే ఏ పని చేయడు. మనకి ఎట్టి పరిస్థితుల్లో పొల్యూషన్ అయ్యే కంపెనీలు తీసుకురారు. ఏదన్నా వచ్చినా కూడా గ్రీన్ ఫార్మా తీసుకొని వస్తానని మాకు ఆ మాట ఇచ్చిండు. జీనం వ్యాలీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ చూడండి అని చెప్పిండు. సరే, అక్కడ ఉన్నటువంటి రైతులు నన్ను నమ్ముతారులే అనుకున్నాడు. వీళ్ళు రాజకీయ కుట్ర కోణంలో కేసీఆర్, కేటీఆర్ ఎంటర్ అయ్యి విద్వేషాలు రెచ్చగొట్టి దాడుల వరకు వచ్చింది. కాబట్టి ఇక రేవంత్ రెడ్డి ఎంటర్ అయ్యే కాడికి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి రైతుల ఎమోషన్ వీళ్ళు వాడుకొని రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి సరే, మా ప్రాంత రైతులకు ఏదైతే నష్టమని వాళ్ళు భావిస్తున్నారో దాన్ని వద్దుయ్యా, అధికారులకు ఆల్రెడీ సిఎస్ గారికి ఆదేశాలు ఇచ్చాడు. అక్కడ ఉన్నటువంటి భూమి యొక్క వాల్యుయేషన్ ని పెంచండి, 3 అంతలు చేయండి. మాకు ఇప్పుడు ఉన్నటువంటి భూమి వాల్యుయేషన్ అన్న 2,25,000, ఇప్పుడు 3 times చేయండి అక్కడ ఉన్నటువంటి వాల్యుయేషన్ ని, సుమారుగా 7 లక్షల వరకు అన్నాను. దానికి 4 times నష్టపరిహారం ఇప్పిస్తాం. ఇప్పుడు ఓకేనా, దాదాపు ఆ ఏరియాలో అనేక మంది స్థలాలు కోల్పోతున్నారు, నీ స్థలం కూడా పోతుంది. జెన్యున్ గా చెప్పు, నిజంగా నీకు బాధ లేదా? అంటే
ఒకటే అన్న, నేను ఒక చదువుకున్న వ్యక్తిగా నువ్వు నిజమే చెప్తున్నా కాబట్టి, నిజమే అడుగుతున్నావు కాబట్టి నిజమే చెప్తా. ఈ రోజు నిజం చెప్పాల్సిందే కూడా. నేను ఒక చదువుకున్న వ్యక్తిగా రేపు నేను, నా తండ్రులు వ్యవసాయం చేసిర్రు, మా తాతలు వ్యవసాయం చేసిర్రు, నేను వ్యవసాయం చేసే పరిస్థితులు అయితే నేను ఒక మాట సరే, నా భూమి కోల్పోతుంది, నేను భూ నిర్వాసితున్నే, నాకు ఇప్పుడు భూమి 3-4 ఎకరాలు నేను కోల్పోతున్నా కాబట్టి నాకు కొంత బాధ ఉండొచ్చు కానీ రేపు ఫ్యూచర్ జనరేషన్కు మనము ఆదర్శం కావాలి. ఈ ప్రాంతంలో పరిశ్రమలు వస్తే మా ప్రాంతము ఈరోజు ఎకరాలుల్లా కొంటున్నారు, ఎకరాలుల్లా అమ్ముతున్నారన్న, రేపు గజాలుల్లా కొని గుంటలుల్లో కొని గజాలుల్లో అమ్మే రోజులు వస్తాయి మా ప్రాంతంలో. నమ్మకం ఉందా మరి? 100% ఉంది. అంటే ఒక చదువుకున్న వ్యక్తిగా చెప్తున్నా. ఈ రోజు ఉన్న వాల్యుయేషన్ ఏంది, రేపు వచ్చే వాల్యుయేషన్ ఏంది, రేపు జరిగే ఎంప్లాయ్మెంట్ ఏంది, ఇక్కడ ఉన్నటువంటి మా ప్రాంతం డెవలప్మెంట్ ఏంది, అక్కడ సుమారుగా 10,000 మందికి ఉద్యోగాలు వస్తే మా ప్రాంతంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ వస్తాయి, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ డెవలప్మెంట్ అవుతుంది, రోడ్స్ వస్తాయి, మేము ఆర్థికంగా నిలదొక్కుంటాం, ఏదైనా వ్యాపారాలు చేసుకునొచ్చు, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పెరుగుతుంది. ఈ విధంగా మల్టిపుల్ గా అక్కడ డెవలప్మెంట్ అవుతుంది. డెవలప్మెంట్ విల్లాలు, వెంచర్లు, హోటల్స్, స్టార్ హోటల్స్, ఈ విధంగా ప్రతిదీ డెవలప్మెంట్ అవుతుంది. ఈ రోజు చెప్పడానికి కొంత ఊహించుకోవడానికి మా వాళ్ళకు కూడా ఫస్ట్ టైం కదా, మేము ఎప్పుడు పరిశ్రమలు చూడలే. ఇదే నల్గొండ ప్రజలైతే రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి రెడ్ కార్పొరేట్ వేసి తీసుకుపోతారన్న. రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి రెడ్ కార్పొరేట్ వేసి తీసుకుపోతారు ఏదైనా పరిశ్రమలు వస్తున్నాయంటానంటే. మా వాళ్ళకి తెలియదు, మా వాళ్ళు హైదరాబాద్కు దగ్గర లేము, 100 కిలోమీటర్ల దూరం కర్ణాటక బార్డర్లు ఉన్నాం. ఆ కర్ణాటకలో ఏంటంటే పరమటికి అంటారు కదా, పరమటికి పిల్లనియొద్దు అంటారు కదా, ఆ ప్రాంతంలో ఉన్నాం మేము. మా ప్రాంతానికి పిల్లనియడానికి కూడా భయపడే దగ్గర ఉన్నామన్న. బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్లలో పోయి మా బిడ్డలు బతుకుతారు. అలాంటి ప్రాంతంలో ఉన్నాము. మాకు నీళ్లు లేవు, చదువుకునికి మంచి ఎడ్యుకేషన్ లేదు, హెల్త్ సిస్టమ్ లేదు, రవాణా సదుపాయం లేదు. నేటికి మేము వెనుకబడి ఉన్నాం. లేక మా నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. మేము ఈ రోజు కాదు, గత 10 సంవత్సరాల నుంచి ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రానికి ఏదో ఒక రోజు మన బిడ్డ ముఖ్యమంత్రి అవుతాడు. మన బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఈ ప్రాంతానికి ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది, మెడికల్ కాలేజ్ వస్తుంది, వెటర్నరీ కాలేజ్ వస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి ఐటీఐ కాలేజీలు వస్తాయి, పాలిటెక్నిక్ కాలేజీలు వస్తాయి. అదేవిధంగా మన ప్రతి మండలానికి జూనియర్ కాలేజ్ వస్తుంది, ప్రతి మండలానికి 30 పడకల ఆసుపత్రి వస్తుంది, ప్రతి మండలానికి రెవెన్యూ వ్యవస్థ వస్తుంది, పోలీస్ స్టేషన్లు, ప్రతిదీ కూడా మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి సాగునీరు, తాగునీరు, అదేవిధంగా రోడ్డు రవాణా వ్యవస్థలు మెరుగుపడతాయి. ఈ ప్రాంతంలో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇక్కడ వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ వస్తుంది, అదేవిధంగా నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వస్తుంది, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి అవుతుంది. మన ప్రాంతానికి సున్నప్రాయ నిక్షేపాలు ఉన్నాయి కనుక ఇక్కడ ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తాయి అని వందలాది సార్లు చెప్పినాం. ఈరోజు దేవుని దయ వల్ల సుమారుగా రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత 4,000 కోట్ల రూపాయలు పెట్టి కొడంగల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి డబుల్ రోడ్ వేస్తున్నాం. అదేవిధంగా కోస్గిలో ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, కోస్గిలో మహిళా డిగ్రీ కళాశాల వచ్చింది, పాలిటెక్నిక్ కాలేజ్ అప్గ్రేడ్ అవుతున్నాయి, అదేవిధంగా కొడంగల్లో డిగ్రీ కళాశాల వచ్చింది. అదేవిధంగా ఇవి మల్టిపుల్గా ఈరోజు ప్రతి గ్రామానికి ఏది అవసరమో ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు, ప్లాన్ ప్రకారం డెవలప్మెంట్ చేస్తున్నారు. వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ పనులు మొదలైనవి, అదే విధంగా నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క టెండర్లు మొదలైనవి. అంటే ప్రతిదీ డెవలప్మెంట్ చేస్తుంటే చూసి ఓర్చుకోలేక మళ్ళీ మనకు పుట్టగతులు ఉండవు అన్న లాంగ్ టైం విజన్ తో పనిచేస్తున్నాడు అన్న. ఈ రోజు జనాలకు అర్థం కావట్లేదు, లాంగ్ టైం విజన్ తోని పనిచేస్తున్నాడు కాబట్టి జనాలకు అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది. కానీ దీని యొక్క ప్రభావం అనేది వచ్చే ఎన్నికలకు ఏ విధంగా ఉంటుందో మీరే చూస్తారు. కానీ నరేందర్ రెడ్డి రెచ్చగొడితే రెచ్చిపోయేంత స్థితిలో రైతులు ఉన్నారంటే, నరేందర్ రెడ్డి రైతులు మీ దూరం అయితే ఉన్నారా, నరేందర్ రెడ్డి దగ్గర చేసుకుంటా ఉంటారు. అటు సురేష్ అనే వ్యక్తి స్థలం లేదని చెప్పేసి ఒక వర్గం చెప్తా ఉంది, స్థలం పోతా ఉందని చెప్పేసి ఒక వర్గం చెప్తా ఉంది, స్థలం పోతుంది కాబట్టి ఆయన అక్కడికి వచ్చిందని చెప్పేసి మరొకరు చెప్తా ఉన్నారు. ఇదిలో ఏది నిజం? స్థలం పోతుందా లేదా నిజంగా? అయితే మొదటిగా సురేష్ అనే వ్యక్తికి ఏదైతే భూసేకరణ జరుగుతుందో ఆ పరిశ్రమ ఇప్పుడు ఇంతకుముందు ఫార్మా అన్నారు, ఇప్పుడు ఫార్మా కాదు, ఫార్మా రద్దు అయిపోయింది. రేపు లేదా ఎల్లుండి కొత్త గజెట్ వస్తుంది, కొత్త నోటిఫికేషన్ వస్తుంది. ఇండస్ట్రియల్ కారిడార్ కింద కొత్తగా గజెట్ ఒకటి విడుదల అవుతుంది. సురేష్ అనే వ్యక్తికి ఏదైతే పరిశ్రమల ఏర్పాటు కోసం భూమి తీసుకుంటున్నారో అక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో
సుమారుగా 6 ఎకరాల భూమి ఉన్నది అనేది వాస్తవం. కానీ సురేష్. ఆయనకు సెంటు భూమి, ఆ భూసేకరణలో 1 సెంటు భూమి పోతలేదు. అది మొదటి పాయింట్. ఓకే. ఇంకొకటి ఏంటంటే అది ఆర్డీఓ గారు నిర్ధారించారు, కలెక్టర్ గారు నిర్ధారించారు. ఇంకొకటి ఏంటంటే నరేందర్ రెడ్డి గారి గురించి మాట్లాడారు. నరేందర్ రెడ్డి గారి మాటలు నమ్ముతున్నారా అంటే, దుష్టులు, దుర్మార్గులు, ఒక విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు, అదేవిధంగా అబద్ధాలను ప్రచారం చేసేవాళ్ళు, కుట్రలు చేసేవాళ్ళు, అది ఎప్పుడు కూడా అబద్ధం అనేది తొందరగా వంట పడుతుంది. అంటే అబద్ధం ఊరంతా ప్రచారం అయితే నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరంతా ప్రచారం అవుతుంది అన్నట్టు వీళ్ళకి ఏం పని ఉంటుంది? ఓకే, మందిని రెచ్చగొట్టాలి, మంది కడుపులను కొట్టాలనేది ఆలోచన. మంచి చేసేవాడికి మంచిని నిర్మాణం చేయడానికి చాలా సమయం పడుతుంది. కొడంగల్ నియోజకవర్గంలో సుమారుగా 11 నెలల నుంచి జనాలు ప్రశాంతంగా బతుకుతున్నారు. ఎవడి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, మిగతా వాళ్ళు, రైతులు, ఈ విధంగా ప్రతి గ్రామంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. నరేందర్ రెడ్డి ఉన్నప్పుడు ఎవరి భూమి కబ్జా అవుతున్నానో, ఎవరి సంసారాల్లో కొలుస్తున్నారో వీళ్ళకే తెలియదు. పోలీస్ స్టేషన్లో ప్రతిరోజు వందలాది కేసులు ఉంటుండే. వీళ్ళ నాయకులు రౌడీ షీటర్లు, రౌడీజం చేయడము, మంది మీద దాడులు చేయడము, ఇసుక మామూలు తీసుకోవడము, క్రషర్ మిషన్ల దగ్గర మామూలు వసూలు చేయడము, షాపులను బెదిరియడం, వ్యాపారస్తులను బెదిరియడం, ఇసుక ట్రాక్టర్లు, ఇవే వాళ్ళు చేసేటటువంటి లీడర్షిప్ ఉండే. ఈరోజు ఏ నాయకుడికి కూడా పని లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణం. ఇది జనాలకు రీచ్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. ఓకే, ఆ నరేందర్ రెడ్డిని నమ్ముతున్నారా అనేదే అవసరమే. ఈయన చేసింది ఏంది కొడంగల్ నియోజకవర్గంలో? మీనా కేసీఆర్ కింద నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే ఉంటే చిల్లి గవ్వ తీసుకొని వచ్చి 10 రూపాయలు మా కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేదు. ఈయన చేసింది ఏంటంటని చెప్పి ఈయన కోసం ఆలోచన చేసే పరిస్థితి ఉంటది. దొంగ, ఈ దొంగని కొడంగల్ ప్రజలు ఎవడన్నా మళ్ళా నమ్ముతాడా? కానీ ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి, నేను ఖచ్చితంగా మళ్ళీ ఉడగొడతా అని చెప్పి రమ్మను, తెలుస్తుంది అయ్యకు. ఈపులు చింతపండు అవుతాయి అనుకుంటున్నాడు, తమాషాలు అనుకుంటున్నాడు. మళ్ళా జనాలను రెచ్చగొడతాము. మేము అడ్డుకోలేమన్నా? మేము అడ్డుకోలేమా? కొడంగల్ నియోజకవర్గంలో అడుగు పెడతారా కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటే? నరేందర్ రెడ్డి చూస్తావా? నీలాక రౌడీజం చేయాలి, నీలాక రౌడీలను వేసుకొని రోడ్ల మీద తిరగాలి, కట్టెలు పట్టుకొని తిరిగి మందిని కొట్టాలి, మందిని ఎత్తులు వలగొట్టి మంది సంసారాలను ఆర్చి రాజకీయాలు చేయాలనుకుంటే బిడ్డ కొడంగల్ నియోజకవర్గంలో నరేందర్ రెడ్డి అనేటోడు ఇట్లా అడుగు పెట్టనీయం అనుకుంటున్నాడు, తమాషాలు అనుకుంటున్నాడు ఏదో. కానీ ఈపులు చింతపండు చేస్తాం మేము రాజకీయం చేయలేమా? కాంగ్రెస్ వానికి రాజకీయం నేర్పుతున్నారా? ఈ దేశంలో 60 సంవత్సరాలు రాజకీయం చేసిన పార్టీ, ఈ దేశంలో ప్రతి ఊళ్ళో ఒక నాయకుడు ఉంటాడు, ఆడు కాంగ్రెస్ లీడర్ ఉంటాడు, ఆ ఊరికే కాంగ్రెస్ లీడర్ ఆదర్శమై ఉంటాడు. కాంగ్రెస్ లీడర్లతో రాజకీయం చేసిన అంత శక్తి సామర్థ్యం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఉన్నదా? మేము అనుకుంటే నరేందర్ రెడ్డి తిరుగుతాడా? మేము ప్రజాస్వామ్య విలువలకు వాల్యూ ఇచ్చి ప్రజాస్వామ్య వ్యవస్థకు మేము మా నాయకుడు విలువలు ఇస్తున్నాడు కాబట్టి మేము ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన వాళ్ళం కాబట్టి ఆ రాజ్యాంగ విలువలను మేము కాపాడాల్సిన బాధ్యత మా పార్టీ మీద ఉంది కాబట్టి మేము ఇలాంటి వాటిని దాడులను ప్రోత్సహిస్తలేము. మేము దాడులు చేయాలనుకుంటే నరేందర్ రెడ్డి ఒక్క రోజు కూడా కొడంగల్లో. కానీ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే తెలంగాణలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిండో ఆ రోజు నుండి ఇక్కడ ప్రజాస్వామ్యం కూని అయిందని చెప్పేసి కేటీఆర్ అంటా ఉన్నాడు. నువ్వు చెప్పన్నా? కేటీఆర్ సంగతి వదిలేయి, ఆయన రాజకీయ నిరుద్యోగి, ఆయన మస్తు చెప్తాడు. ఓకే, మీ కాలోజీ టీవీలో ప్రశాంతంగా ఏ ఒక్క రోజన్నా న్యూస్ చదివిర్రా అన్న? 10 సంవత్సరాలులా మీరు చెప్పండి. మీరు 2019లో ఈ స్టూడియో పెట్టింటారు నాకు తెలిసి. ఆ రోజు నుంచి 2024 వరకు మీరు గీడుంది మా స్టూడియో అని ఎవరికైనా చెప్పుకునే పరిస్థితి అని ఉండేనన్న? ధర్నా చౌక్ని ఎత్తేసిర్రు, ప్రశ్నించే గొంతుకలను అంతా తీసుకుపోయి అరెస్టులు చేసిర్రు, వందలాది కేసులు పెట్టినరు, అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలు, ఉద్యోగస్తులను వేధించిర్రు, నిరుద్యోగులను వేధించిర్రు. ఏదన్నా వీళ్ళు చేసింది? తెలంగాణ రాష్ట్రంలో 15,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు 7 లక్షల కోట్ల రూపాయలకు అప్పులకు తీసుకొని పోయి ఈరోజు సిగ్గు లేకుండా కేసీఆర్ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు వస్తుండే, కేసీఆర్ ఉంటే మనకు రుణమాఫీ జరుగుతుండే అని సిగ్గుదప్పిన ముచ్చట్లు చెప్పుకుంటున్నారు అన్న. ఏమైందన్నా? ఎప్పుడు రుణమాఫీ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయడానికి 25,000 50,000 అనుకుంటా 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయడానికి 10 సంవత్సరాలు పట్టింది. సిగ్గు తప్పిన వాళ్ళకు ఎట్ ఏ టైం 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డితో పోలికలు నాన్న ఈ దొంగలకు.
ఏం చెప్తున్నారు వీళ్ళు? ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి వాతావరణం? అదే 2 లక్షల రూపాయల రుణమాఫీ సుమారుగా 20,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో ఇల్లు వేయకపోయింటే 4 సార్లు రైతు భరోసా వేయచ్చు అన్న. 4 సార్లు రైతు భరోసా వేయచ్చు. ఆర్థికంగా రాష్ట్రాన్ని దివాలా తీసి నీవు చేసిన 7 లక్షల కోట్ల అప్పులు మేము కట్టాలి. నువ్వు ఉద్యోగస్తులకు ఆపినటువంటి టీఏడిఏలను మేము ఇవ్వాలి. అదేవిధంగా ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు ఇచ్చి గ్రూప్ 2ని 10 ఏళ్ళు ఒక్కరోజు వేయలే, డిఎస్సిని 10 ఏళ్ళు ఒక్కసారి వేసిండ్రు. అదే గొప్ప చరిత్రలో మేము డిఎస్సి వేసినామని చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. మేము 11,000 ఉద్యోగాల నియామకాలు చేపట్టి డిఎస్సిలో వాళ్లకు జీతాలు ఇస్తున్నాం. మేము నోటిఫికేషన్లు ఎవరికి కావాలరా? దిక్కుమాలిన కొడుకులాలా, దిక్కుమాలిన వాళ్ళకి దిక్కుమాలిన ముచ్చట్లు వస్తాయి. నోటిఫికేషన్లు నీవు ఇచ్చినా కూడా మేము అవే నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగ నియామకాలు ఇస్తున్నాం. వాళ్ళకి జీతాలను కూడా ఆర్థికంగా ఈ సంవత్సర బడ్జెట్లో వాళ్ళ జీతాలకు డబ్బులు కేటాయిస్తున్నాం. ఆర్థికంగా మీరు వాళ్ళ జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండాలి. ఈ దొంగనాయల చెప్తాడు వీళ్ళకు 1 టైం సెటిల్మెంట్ ఉద్యోగస్తులకు ఇవ్వాల్సి వస్తుంది అంటని చెప్పి ఉద్యోగుల యొక్క వయసును పెంచిండన్న. డబ్బులు ఎక్కడ మనం ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళకి సెటిల్మెంట్ మనం చేయాల్సి వస్తుంది. 3 సంవత్సరాలలో మనం ఎలాగో దిగ్మాలిన ప్రభుత్వం మనం ఓడిపోతాం. మనకి ఇప్పుడు డబ్బులే లేవు. 2 సంవత్సరాలు ఈయన ఓడిపోక నుంచి 2 సంవత్సరాలు ఏం చేసిండన్న? ఏమిచ్చిండు? రుణమాఫీ చేసిండా? ఉద్యోగస్తులకు టీఏడిఏలు ఇచ్చిండా? గురుకులాల్లో చదువుతున్నటువంటి మన పిల్లలకు గురుకులాలకు సరైనటువంటి ఫుడ్ అందించిండా? అదేవిధంగా వాటి యొక్క హాస్టల్ యొక్క బిల్సులు చెల్లించిండా? అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు వేసిండా? ఏమిచ్చిండినా? అన్ని ఈయన చేసినటువంటి తతంగాలు, ఈయన చేసినటువంటి అప్పులకు అంతా మొత్తం రేవంత్ రెడ్డి గారు నెత్తిమీద వేసి 7 లక్షల కోట్లకు అప్పులు చేస్తే అప్పులు ఈ గవర్నమెంట్ కడుతుంది. అదేవిధంగా నిరుద్యోగులకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగులకు జీతాలు ఇస్తుంది. ఇప్పుడు ఎవరైతే రిటైర్మెంట్ అవుతున్నారో 61 సంవత్సరాలు 3 ఏళ్ల కింద చేసినటువంటి 61 సంవత్సరాల వయసు పెంపు వాళ్ళ యొక్క సెటిల్మెంట్లు చేయాలి. అదేవిధంగా ఆర్టీసీ ఎంప్లాయీల క్రమబద్ధీకరణ చేసినాం. అదేవిధంగా డిఎస్సీలను ఇచ్చినాం. అదేవిధంగా ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్లు చేసినాం. ఈ విధంగా ప్రతిదీ ఏదైనా సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంతకుముందు వీళ్ళు తీసుకుంటున్నటువంటి అన్ని పథకాలను కొనసాగించినాము. రైతు భరోసా వస్తుంది, రైతు బంధు వస్తుంది, కళ్యాణ లక్ష్మి వస్తుంది, షాదీ ముబారక్ వస్తుంది, పింఛన్స్ వస్తున్నాయి. ఇచ్చిన హామీలు నెరవేర్తలేవని చెప్పి చెప్తాను. నేను అదే చెప్తున్నా. 7 లక్షల కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 10 ఏళ్ళ సర్వనాశనం చేసి సంకనాకిచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పులు చేసి నేను ఓహో కేసీఆర్ ఇవ్విచ్చిండు అవ్విచ్చిండు అని గొప్పలు చెప్పుకోవడం కాదురా నాయన మీరు చేసింది. నీవు చేసిన అప్పులు మేమే కట్టబడితే, నువ్వు ఉద్యోగులకు ఆపిన టీఏడిఎల్ మేమే సెటిల్మెంట్ చేయబడితే, కొత్త నియామకాలు మేమే సెటిల్మెంట్ చేయబడితే, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నాము. అదే విధంగా వాళ్ళ బతుకు మీద భరోసాను కల్పిస్తున్నాము. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏదైతే పథకాలను ఇంప్లిమెంట్ చేసిందో ఆ పథకాలన్నింటినీ మేము జరుగుతూనే ఉన్నాయి. వాటి అన్నిటిని కొనసాగిస్తూనే అదే మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినాం, 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల కింద ఆరోగ్యశ్రీని ప్రతి ఆసుపత్రిలో ఇంప్లిమెంట్ చేసినాం. మీరు ఏదైనా సరే వాళ్ళ పథకాలన్నీ కొనసాగించుకుంటూనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసినాం. వచ్చే నెలలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. అదేవిధంగా జనవరి నుంచి మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నాం. అదేవిధంగా రైతు భరోసా వచ్చే నెల డిసెంబర్ చివరి నాటికి రైతు భరోసా 2,500 1 ఎకరానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వేస్తుంది. అదేవిధంగా సన్నోడ్లకు మద్దతు ధర 500 రూపాయలు మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్. 1 ఎకరాకు సుమారుగా ఒక రైతుకు సుమారుగా 7,000 రూపాయల లాభాన్ని చేకూరుతున్నాము. రైతుని రాజు చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నాడు. ఈ దళిద్రుడు చేసినటువంటి అప్పులని భరిస్తూనే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని క్రమబద్ధీకరణ చేస్తున్నాడు. క్రమంగా రాజకీయంగా ఇప్పుడే 1 సంవత్సరం అయిందన్న. వ్యవస్థలంతా దళిద్రులంతా వీళ్ళు పెట్టినటువంటి ఉద్యోగులే, వీళ్ళు పెట్టినటువంటి దళిద్రులే పెద్ద స్థాయిలలో ఉండి ప్రభుత్వాన్ని ఎట్లా అస్థిరపరచాలని పనిచేస్తున్నారు. ఇప్పటికి కూడా వాళ్ళందరినీ సెటరైట్ చేయాలంటే అది గ్రహించలేదు రేవంత్ రెడ్డి. వాళ్ళందరినీ సిటరైట్ చేయాలంటే కొంత సమయం పడుతుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అదే విధంగా ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం అంతా గొప్ప స్థితిలో లేదు. 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. అప్పు ఉట్టే పరిస్థితి లేదు. ఈరోజు ఉద్యోగ నియామకాలు కొత్తగా జరిగిన వాళ్ళకి జీతాలు ఇవ్వాలి,
ఉన్నటువంటి పథకాలని నిధులు కేటాయించలే. ఇప్పుడు ఆసరా పెన్షన్ కూడా 4,000 రూపాయలు చేస్తున్నాడు జనవరి నుంచి. అంటే ఇవన్నీ ఎట్ ఏ టైం రేవంత్ రెడ్డి గారి మీద ఒకటే ఒక ఆర్థిక బడ్జెట్ వచ్చిందన్న. మొన్న మార్చికి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే ఒక బడ్జెట్ వచ్చింది. ఆ ఒక్క బడ్జెట్ ని ఇన్ని వ్యవస్థల్ని నడపాలంటే కష్టం, కొంత సమయం అయితే పడుతుంది. ఓకే, స్థానిక ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి అంటున్నావు కదా, కొడంగల్లో ఎట్లాంటి రిజల్ట్ ఉంటుందని ఊహిస్తున్నావు? అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది. ఏది బీఆర్ఎస్ కా? ఖచ్చితంగా కాంగ్రెస్కే ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే వీళ్ళు చేసినటువంటి దొంగ లంగ పనులు చూసి జనాలు కొంత నెగటివ్ని స్ప్రెడ్ చేయడానికి ఒక స్కోప్ని ఇచ్చిన వాళ్ళలాగా అయింది మాది. ఎట్ ఏ టైం ₹1,00,000 అందరికీ అందరి అకౌంట్లు వేసిట్టే ఈరోజు ఇంత నెగటివ్ స్ప్రెడ్ చేయకూర్రి. మనం 70% మంది రైతులకు వేసి 30% మందికి ₹2,00,000 2 లక్షల పైన ఎవరైతే రుణాలు తీసుకున్నారో ఊరికి 20-30 మంది రైతులు మిగిలిరు. ఇప్పుడు ఆ 20-30 మంది రైతులు ఆ నెగటివ్ ని మాట్లాడడానికి వీళ్ళకి అవకాశం దొరికింది. అదే భూతార్థంలో పెట్టి చూపిస్తున్నారు ఇలా సోషల్ మీడియా. వందలాది కోట్లాది రూపాయలు పెట్టి దుబాయ్ నుంచి ఎవరైతే కేటీఆర్ తన సోషల్ మీడియా నడుపుతున్నాడో ఆ ఊరికి దొరికినటువంటి 10-20 మందిని ఇలా బానిసలను పెట్టుకొని అదే భూతార్థంలో తెలంగాణ రాష్ట్రానికి చూపిస్తున్నారు. రైతులు ఎవరు ఇబ్బందులలో లేరు. తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి 144 సెక్షన్ పెట్టిరు, మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పి అన్న. 144 సెక్షన్ పెట్టిరు. అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద దాడులు చేస్తే అక్కడ ఉన్నటువంటి నాయకులు ఇంకోడో కొంత ఉద్వేషంగా ఉంటారు. కొంతమంది రిమాండ్ అయినరు, కొంతమంది మీద దాడులు జరిగినాయి, అధికారుల మీద దాడులు జరిగినాయి. కొంతమంది ఎవడన్నా అల్లర చిల్లరగా మళ్ళీ లొల్లిలు చేసే ప్రమాదం ఉంటుంది. ఒకడు అంటే మేమే గొడవలు పడే పరిస్థితి వస్తుంది. శాంతి భద్రతలను వాళ్ళ అదుపులో ఉండి కొంచెం వాతావరణం అంతా సిట్రైట్ అయినంత వరకు ఎవరైనా సరే పెడతారన్నా. అదేం పెద్ద విషయం ఏం కాదు. చిన్న గొడవ జరిగినా పోలీసు వాళ్ళు శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత వాళ్ళు ఉంటుంది. లా అండ్ ఆర్డర్ సిస్టమ్ వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. దానికి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి చేసిన కుట్ర వల్లనే, తెలంగాణ చేసిన కుట్ర వల్లనే ఈరోజు మహారాష్ట్రలో ఓటమి పాలైందని చెప్పేసి చెప్తా ఉన్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంది? ఇక రేవంత్ రెడ్డి కుట్ర వల్లనే, రేవంత్ రెడ్డి వల్లనే మహారాష్ట్రలో ఓడిపోయినాం, రేపు మరి జార్ఖండ్లో గెలిచినాం అనే విధంగా మాట్లాడడం అనేది సబబు కాదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క పల్స్ ఏందనేది వాళ్ళు ఒక రాష్ట్రానికి డిఫరెన్స్ ఉంటుంది. నేను ఒక మాట చెప్తున్నా. కేటీఆర్ గారు మాట్లాడుతూ ఏమంటారు అంటే కాంగ్రెస్కు ఈ దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీల యొక్క ప్రాముఖ్యత తగ్గుతుంది. జాతీయ పార్టీలు ఈ ప్రాంతాలలో రాష్ట్రాలలో రాణించే పరిస్థితుల్లో లేదు. కాంగ్రెస్ యొక్క పని అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు ఎక్కడైతే ప్రచారం చేశారో అక్కడ ఓడిపోయింది. ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది కదా. నేను ఒక మాట చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రం మొత్తం అయ్యా కొడుకులు కాలుకు గజ్జ కట్టుకొని తిరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఓడిపోయారు అన్నట్లు? ఇంకొకటి ఏం చెప్తాడంటే మా అయ్య దేశకి నేత, దేశాన్ని ఉద్ధరిస్తాడు, దేశ రాజకీయాలను శాసిస్తాడు. మహారాష్ట్రలో ఈ నుంచెలు పోయి నాందేడ్లో పోయి అతిపెద్ద మీటింగ్ సుమారుగా ఈ నుంచెలు ఒక 200 కార్లు వేసుకొని పోయి నాందేడ్లో ఒక మీటింగ్ పెట్టాడు. ఏమైందన్న? మరి ఆడ పోటీ చేసే దిక్కే లేకుండా అయింది కదా. ఏమైంది? మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ, రాష్ట్రీయ పార్టీ. దేశ రాజకీయాలలో జాతీయ పార్టీల యొక్క ప్రాధాన్యత తగ్గిందంటే బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ లేకపోతే ప్రాంతీయ పార్టీ? ముందు క్లారిటీగా ఒకటి డిసైడ్ చేసుకోమని కేటీఆర్ మాట్లాడడానికి. ఏది పడితే అది మాట్లాడడానికి కరెక్ట్ కాదు. అదే విధంగా జార్ఖండ్ లో నరేంద్ర మోడీ కూడా వచ్చి ప్రచారం చేసిండు. జార్ఖండ్ లో ఓడిపోయారు కదా అన్న. మరి జార్ఖండ్ లో నరేంద్ర మోడీ యొక్క ప్రాముఖ్యత తగ్గింది. నరేంద్ర మోడీ ఏడ ప్రచారం చేస్తాడా? ఓడిపోతుందంట ప్రచారం చేయాలన్నా? అట్లాగా అది రైట్ వే కాదు కదా. ఇది విమర్శించడానికి ఒక ఆయుధం దొరికినట్టు అంతే తప్పిస్తే ఒక ఎన్నిక ఇంకో ఎన్నికకు సంబంధం లేదు. అప్పుడున్నటువంటి పరిస్థితులు అప్పుడు డిపెండ్ అయి ఉంటాయి. అప్పుడున్నటువంటి పరిస్థితులు మేము హర్యానాలో గొప్పగా ఉన్నాం, హర్యానాలో ఓడిపోయినాం అంటే దానికేమో మా నాయకుల యొక్క కొంత తప్పిదమే ఉండి ఉంటుంది కదా. ఓకేనా? ఓకే, రేవంత్ రెడ్డి ఏదైతే రాష్ట్ర ప్రజలకు కనిపిస్తూ ఉన్నాడో అది నిజమా? గత కొంతకాలంగా చూస్తూ ఉన్నారు కదా. రేవంత్ రెడ్డి నిజస్వరూపం ఏంటంటే ఏం చెప్తారు? మేము సుమారుగా 2009 నుంచి రేవంత్ రెడ్డి గారి యొక్క అభిమానులం. రేవంత్ రెడ్డి గారితో జర్నీ చేస్తున్నాం. వ్యక్తిగతంగా వాళ్ళతో మాకు చాలా సంబంధాలు ఉన్నాయి. ఆయనతోని మేము వందలాది సార్లు మాట్లాడింటాం. వందలాది సార్లు సార్ యొక్క ఆలోచన విధానం మేము దగ్గరుండి అబ్జర్వ్ చేసినాం. ఓకే, ఆయన ఏ రోజు కూడా ఈ రాష్ట్ర ప్రజలు
ఈ రాష్ట్ర రాజకీయాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలపైననే ఆయన మాట్లాడతాడు తప్పిస్తే ఎవరికో నష్టం కలిగించాలి, పేదవాడిని కొట్టి సంపాదించుకోవాలి, ఈ విధంగా ఏ ఒక్క రోజు మాట్లాడిన పరిస్థితి లేదు. మా కొడంగల్ నియోజకవర్గం గురించి నేను చెప్తాను. ఒక కొడంగల్ బిడ్డగా మా ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను అడగండి, వ్యాపారస్తులను అడగండి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లను అడగండి, మా పార్టీలో ఉన్నటువంటి లీడర్లను అడగండి, ఇంకా వేరే బీజేపీ ఇతర వేరే పార్టీల కమ్యూనిస్ట్ నాయకులు, ఇంకా ఎవ్వరున్నా వాళ్ళందరిని అడగండి. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి 10 రూపాయలు సహాయం చేసే గుణం మాత్రమే ఉంది తప్పిస్తే ఎవరిని పొట్టగొట్టి 10 రూపాయలు తినే తత్వం లేదని కొడంగల్ అందరు చెప్తారా? చెప్పరా? ఆయనకున్న క్రెడిబిలిటీ కూడా అదే. పార్టీలకు అతీతంగా ఆయనకు ఓటింగ్ జరుగుతుంది. టీఆర్ఎస్ బీజేపీ ఇవన్నీ ఉండదు. రేవంత్ రెడ్డి నిలబడ్డాడంటే పార్టీలకు అతీతంగా ఓటింగ్ జరుగుతుంది. అది బీజేపీ వాళ్ళు ఓటేస్తారు, సిపిఐ వాళ్ళు ఓటేస్తారు, మిగిలిన అన్ని పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డికి. ఎందుకంటే వ్యాపారస్తులు కూడా ఎవరైతే ఈరోజు కొడంగల్లో ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా రేవంత్ రెడ్డిని అభిమానించడానికి కారణం ఏంటంటే ఆయన యొక్క మనస్తత్వం. ఆయన 10 మందికి అన్నం పెట్టేవాడే కానీ ఎవరిని కడుపు కొట్టేవాడు కాదు. ఎవరి మీద అక్రమంగా కేసులు పెట్టడము, ఎవరిని వేధించడము, ఎవరో వ్యాపారస్తుల దగ్గర మామూలు వసూలు చేయడము, ఇలాంటివంటూ ఎప్పుడు చెయ్యడు. ఇప్పుడు కూడా అలాంటి వాతావరణమే కొడంగల్ నియోజకవర్గంలో ఉంది. మేము కూడా ఈరోజు ఎంతో మాకెంతో ఆవేశం రగిలిపోతున్నా కూడా నరేందర్ రెడ్డి లాంటి దుర్మార్గుని కూడా మేము క్షమించి, వాని వెనకాల ఉన్నటువంటి బానిసల్ని కూడా మేము క్షమించి ఈరోజు రాజకీయాలు చేస్తున్నామంటే బికాజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి మా వల్ల మైనస్ జరగొద్దు, రేవంత్ రెడ్డికి మా వల్ల ఎలాంటి నష్టం కలగొద్దు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి మచ్చ రానియొద్దు అనే ఒక్క ఉద్దేశంతో మేము ఉన్నామన్నా. మమ్మల్ని 14 పైగా కేసులు పెట్టి ఒకసారి జైల్లో పెట్టి ఇంట్లోకి వెళ్ళి ఎత్తుకపోయి సూసైడ్ చేయడానికి ప్లాన్ చేసి మమ్మల్ని కొట్టి ప్రత్యక్షంగా ఇక్కడ నాకు నల్ల ఉంటుందన్న నరేందర్ రెడ్డి కొట్టిండు. ఓకే, నా గ్లాస్ దగ్గరకు వచ్చి అనరాని మాటలతోని సంపుత డాష్ నా కొడుక అన్నాడు. మాకు లేదా అన్న నరేందర్ రెడ్డి ఇడు దాకిందన్న ఆయన హాకీ స్టిక్ తీసుకొని. అరే నాకు అసలు నేను ఇంట్లో ఉన్నా, అప్పుడు కేసీఆర్ యొక్క బర్త్డే ఉంది. బర్త్డే సమయంలో ఏమైందంటే కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నాడు. కేసీఆర్ అనే వ్యక్తి మనిషి కాదు, మృగం. ఈ రాష్ట్రంలో పశువుల కంటే హీనమైనటువంటి రాజకీయాలు చేస్తున్నాడు అని చెప్పి మేము ఆ రోజు నిరసన కార్యక్రమం, బర్త్డే రోజు నిరసన కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఓకే, ప్రీవియంట్ అరెస్ట్ అంటే తీసుకుపోయి మా ఇండ్లకి వెళ్ళి తీసుకుపోయి మమ్మల్ని ఈ ఉదయం 6 గంటలకు 7 గంటలకు తీసుకుపోయి ఒక తోటలో బంధించి పోలీసు వాళ్ళు ఉంటే పోలీసుల కాళ్ళు వలవటిరు, పోలీసుల ఈపులు వలవటిరు, తలలు వలవటిరు. పోలీసు బీఆర్ఎస్ నాయకులు రౌడీల్లాక విచ్చలవిడిగా హాకీ స్టిక్లు కట్టెలు పట్టుకొని రౌడీల్లాక మొత్తం ఊరికి 10 మంది వచ్చి మీనవాడి కొడితే కార్ గ్లాస్ దగ్గర ఏదైతే పోలీస్ వెహికల్ ఉంటుందో కార్ గ్లాస్ దగ్గరకు వచ్చి నా గ్లాస్ అప్పటికే పలిగితే హాకీ స్టిక్ తీసుకొని వచ్చి కొట్టిండన్న. దొంగ వీడు, రౌడీ. ఈ రోజు గొప్ప నేను సంసారం ముచ్చట్లు మాట్లాడితే సంసారం అన్నట్టు మాట్లాడతారు కానీ మా మనసులో ఎంతో ఉన్నది. కానీ మేము ఇప్పుడు ఏంటంటే మనము ఈయనలాగా చేయడం కరెక్ట్ కాదు. ఎవరి మీద కక్షలు సాధించడం కోసమో ఎవరి మీద కక్ష సాధింపు ధోరణితోనో రాజకీయాలు చేయడం వల్ల వాళ్ళు ఎక్క రోజులు రానియరు రాజకీయాలలో. ఓకే అన్న, ఓకే, ఫైనల్గా ఎవరు ఈ కొడంగల్ నరసింహ అంటే ఏం చెప్తారు నీ గురించి? కొడంగల్ నరసింహ అనే వ్యక్తి ఈ రాష్ట్రం మీద, ఈ రాష్ట్ర ప్రజల మీద బాధ్యత కలిగినటువంటి పౌరుడు. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి, తెలంగాణ రాష్ట్రంలో ఈ దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం ఉండాలి. ఈరోజు నేను ముఖ్యంగా నేను అత్యంత అభిమానించే వ్యక్తి, నా తల్లిదండ్రుల తర్వాత నేను అత్యంత అభిమానించే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర నాయకుడై ఉండాలి. మా నాయకుడు వల్లనే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందని విశ్వసించే వ్యక్తిని నేను. ఈ రాష్ట్ర రాజకీయాలలో రేవంత్ రెడ్డి గారి వల్ల ఏ ప్రజలకైనా మేలు జరుగుతుంది కానీ కీడు మాత్రం జరగదని నమ్మే నేను ఒక కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్త. ఓకే అన్న, ఈ మధ్య కాలంలో మీరు ఒక ఇన్నోవా కార్ కొన్నారు, కొన్నారా? కొనిచ్చిరా? కొన్నాను.
కొనిచ్చిరని చెప్పేసి చూసిరా సోషల్ మీడియాలో మీ పోస్ట్ బాగా బలంగా వైరల్ అవుతా ఉన్నాయి. అవును, రేవంత్ రెడ్డి కొనిచ్చిండు, అందుకే రైతులను మభ్యపెట్టే ప్రయత్నం అయితే నేను ఒక్కటే ఒక మాట చెప్తానా, ఈ దళిద్రులకు ఎవడైతే దుబాయ్కి వెళ్ళి కేటీఆర్ గారిని బానిస ఎవడైతే నడుపుతున్నాడో ఈ ఫేక్ అకౌంట్లు, ఆ గ్రీన్ ఎల్లో మార్కులు వచ్చే ప్రతిదీ కూడా ఏదైనా నల్లబాలు గుంట నక్క ఇవన్నీ దళిద్రులు నడుపుతున్నారు కదా దుబాయ్కి వెళ్ళి. ఈ సన్నాసులకు నేను ఒకటే ఒక మాట చెప్తా, అరే సన్నాసులారా మీరు ఏదన్నా అనుకోండి, రేవంత్ రెడ్డి గారు నాకు ఇన్నోవా కొనిచ్చిందంటే నేను అత్యంత ఆనందించే వ్యక్తిలో మొట్టమొదటి వ్యక్తిని నేను. ఎందుకంటే మా నాయకుడికి నేను 10 సంవత్సరాలు పనిచేసిన, మా నాయకుడు నాకు ఏమిచ్చినా తక్కువనే మొట్టమొదటి చెప్తున్నా. అంతేగాని ఏదో ఫార్మా వాళ్ళనో ఇంకెవడో ఇంకో సన్నాసి ఎవడో ఇంకో దళిద్రుడు ఎవడో ఇప్పించిండని చెప్పి ప్రచారం చేస్తున్నారు చూడు, అది తప్పు. నాకు తిరుపతి రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి కుటుంబం కానీ నాకు ఇన్నో ఇప్పించిందని మీరు ప్రచారం చేయొచ్చు. నేనే చెప్తున్నా మనస్ఫూర్తిగా, నా దగ్గర ఈ రోజు వేసుకునే ఈ ఒంటి మీద బట్టల కానించాల ప్రతిదీ కూడా నాకు రేవంత్ రెడ్డి ఇప్పిస్తున్నాడు అంటే నేను సంతోషిస్తా. కానీ నేను ఎవరిని ఆర్షో ఎవరిని అన్యాయంగానో ఏదో పరిశ్రమలు వస్తున్నాయనో ఇంకోటి వస్తున్నాడనో ఎవడో దళిద్రుడు నాకు ఇప్పించినని ఈ సన్నాసులు ప్రచారం చేస్తున్నారు కదా, ఈ సన్నాసులు నా ఊళ్ళో వచ్చి అడగొచ్చు, కొడంగల్ ప్రాంతంలో వచ్చి అడగొచ్చు నాకు కారు ఎట్లొచ్చింది, నేను కారు ఎట్లా కొన్నా అనేది. నేను కూడా ఒక రాజకీయ నాయకుడిని, నేను కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా. నాకు రియల్ ఎస్టేట్ లో నేను ఒక దగ్గర పెట్టిన పెట్టుబడి వల్ల నాకు ఈరోజు నేను కారు కొన్నా. నాకు కొంతమంది ఎమ్మెల్యేలో వాళ్ళో వీళ్ళో అన్న నీవు ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు జరిగింది, ఈ రోజు మనకు రాష్ట్రంలో కొంత పేరు పలుకుబడి మీకు వచ్చింది, మీరు చిన్న కారులో తిరగడం బాగాలేదంటే కొనేవాడిని కొంటున్నా కాబట్టి అప్పు చేసి ఈరోజు ఒక పెద్ద కారు కొన్నా. 100% కడతామంటే రమ్మని ఎవడన్నా దళిద్రుడు వస్తే చూపిస్తే అప్పులు ఎన్ని ఉన్నాయో అందరికి తెలిసిన విషయమే అన్న, దాంట్లో ఏం దాపరికం ఏం లేదు. కానీ వాళ్ళకి ఏదో ఆయుధం కావాలి కదా. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఫార్మా గురించి కానీ ఈ రోజు లగచర్ల విషయంలో కానీ మంచి వాయిస్ ఎవరు తీస్తున్నారంటే నరసింహలు ఇస్తున్నారనే ఒకే ఒక్క ఉద్దేశంతో వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళని ఎందుకు కాదందాం, వాళ్ళ ఆనందాన్ని మనం ఎందుకు, వీళ్ళు చేసేదే అలాంటి చిల్లర పనులు. ఈ చిల్లర పనులకు మనం దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి బురద మనం వేసుకోవద్దు. వాళ్ళు బురదలు రాయడానికే ఉన్నారు, రాయని. నేను దాంట్లో బాధపడేది ఏం లేదు, మీరు అద్భుతంగా రాసుకోవచ్చు. నాకు 100% ఏది ఉన్నా ఏది లేకపోయినా నా వద్ద ఈరోజు ఏది ఉన్నా అది కూడా రేవంత్ రెడ్డి గారి దయ వల్లనే, రేవంత్ రెడ్డి గారి యొక్క ఆశీర్వాదం వల్లనే ఈరోజు నరసింహ గారికి ఏదన్నా 10 రూపాయలు బెనిఫిట్ జరిగిందని మీరు అద్భుతంగా రాస్తారు. స్థానిక ఎన్నికల్లో నరసింహ ఏదన్నా పోటీ అయిపోతుందా? అది రేవంత్ అన్న యొక్క నిర్ణయం అన్న. దానికోసం ఈ రోజు రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నా. నాకు గవ్వెన్ ఎందుకుంటాయన్నా, నాకు నేను ఇప్పుడు నేను నా గ్రామంలో సర్పంచ్కి పోటీ చేయను, నా గ్రామంలో ఎంపీటీసీకి పోటీ చేయను, నా ప్రాంతంలో సరే అవకాశం వస్తే ఒక జెడ్పీటీసీకి నిలబడవచ్చు, లేకుంటే నాకు అది కూడా నేను వచ్చే రిజర్వేషన్ బేస్ బట్టి నాకు అసలు ఆ లోకల్ బాడీ ఎలక్షన్లలో నేను ఏది పోటీ చేసేదే లేదు. కానీ నేను తప్పుకు అబద్ధానికి ఇక్కడ జరుగుతున్నటువంటి కుట్రలను ఆ ప్రాంత బిడ్డగా ఈ జరుగుతున్నటువంటి రాజకీయ కుట్రని నా ప్రాంత బిడ్డలకు మా ప్రాంత రైతాంగానికి వివరించకపోతే ఇంకా నష్టపోతారు. ఈ రోజు నష్టపోతున్నారు అన్న మా రైతాంగము. ఈ రోజు అక్రమ కేసులు ఇరుక్కొని పేద కుటుంబాలన్నా ఈ గొడవ జరిగిన తర్వాత వాళ్ళోరు వీళ్ళోరు మా దోస్తులు అంటే నాకు క్రికెట్ అదో ఇదో ఆడుకునేటప్పుడు ఆ వయసులో ఉన్నప్పుడు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు కూడా కొంతమంది ఎస్టీలు ఉన్నారు. వాళ్ళు వచ్చి అన్నా లేదన్నా ఏదో వాళ్ళ మాట ఇట్లా తప్పు జరిగిందన్న కేసులో నుంచి విడి. కానీ మరి వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్లలో కూర్చుంటా ఉంటే వాళ్ళకు ఆవేశం ఉంది, ఇంకా కూడా వాళ్ళ మాటలు నమ్ముతుంది. నేను అదే ఒకటి చెప్తున్నా, కొడంగల్ లో ఉన్నటువంటి లగచల్ర, పుల్చరకుంట, అదేవిధంగా పోలేపల్లి, అకిన్పేట రైతాంగానికి నేను చేతులెత్తి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఈ దుష్టుల యొక్క మాటలు వీళ్ళ యొక్క రాజకీయానికి ఇప్పటికి కూడా మీరు బలిగాకండి. ఈ దుష్టులు చేసిన కుట్ర వల్ల కోట్లాది రూపాయలు కొడంగల్లో ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మచ్చయ్యాలి, ఈ ప్రాంతంలో విద్వేషాలు రెచ్చగొట్టాలి, అల్లర్లు సృష్టించాలి. ఈ ప్రాంతంలో అల్లర్లు సృష్టించడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా లబ్ధి పొందాలనే దురుద్దేశంతో చేసినటువంటి కుట్రలో మీరు ఇంకా బలి కాకండి. మీరు పాత్రదారులు మాత్రమే, సూత్రధారులు కారు. ఇప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారికి కూడా మేము ఖచ్చితంగా అదే చెప్తున్నాం, అదే రిపోర్ట్ రేవంత్ రెడ్డి గారికి ఇస్తాం. ఈ రోజు ఎవరైతే అక్రమ కేసులలో ఇరుక్కున్నటువంటి రైతులని ఖచ్చితంగా ఎవరైతే నిర్దోషులో వాళ్ళని వదిలిపెట్టాలి, ఛార్జ్షీట్ల నుంచి వాళ్ళ పేరు తొలగించాలని ఖచ్చితంగా రేవంత్ అన్న గారికి
రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదే విధంగా అధికారులకు కూడా మేము ఖచ్చితంగా మేము వాళ్ళని వేడుకుంటాం, ఖచ్చితంగా మేము వాళ్ళకి సమాచారం ఇస్తాం. కానీ మీరు ఇప్పటికీ కూడా వాళ్ళ మాట విని వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయ క్రీడలో ఈ కేసు నుంచి కేటీఆర్ తప్పించుకోవడానికి ఆడుతున్నటువంటి డ్రామాలో మీరు ఇంకా వాళ్ళకి పాత్రదారులుగా కాకండి. ఇది ఏం కాదు. ఈ కేసులో ఎవరైతే పాత్రదారులు ఉన్నారో, ఎలాంటి కుట్రకోణంలో భాగం లేదో వాళ్ళంతా యథార్థంగా మీ ఇళ్ళల్లో ఉండొచ్చు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఎవడైతే సూత్రధారులు ఉన్నారో వాళ్ళ ఈపులు చింతపండు అవ్వడం, వాళ్ళు ఈ కేసులను ఎదుర్కోవడం ఖచ్చితంగా జరుగుతుంది. ఓకేనా? లగజర్ల ప్రాంతం, ఆ ప్రాంతంలో తిరిగేటప్పుడే మన పరిచయం కూడా ఏర్పడ్డది. అక్కడనే మీరు నాకు కలిసిరు. ఆ రోజు కొంతమంది రైతులు మీతో మాట్లాడడానికి అని చెప్పేసి వచ్చారు. దేనికోసం మాట్లాడుతూ ఉన్నారు, రైతులు ఏమంటా ఉన్నారు? అంటే నువ్వు కూడా ఒక రైతు కుటుంబం నుండి వచ్చినావు కాబట్టి నిజం చెప్పానా? నిజం ఏంటంటే, సరే రేవంత్ రెడ్డి గారు వస్తే రాని, పరిశ్రమ ఏదైతే రాని, ఇక్కడ మనకు కనీసం మనం ఇక్కడ ఒక ఎకరా భూమి మనం గవర్నమెంట్ తీసుకుంటే, ఎకరానో 2 ఎకరాల భూమి తీసుకుంటే కనీసం మనకు 2 ఎకరాలు తీసుకుంటే 1 ఎకరా వచ్చేటట్టు నన్ను నష్టపరిహారం తీసుకోండి. మనం ఏం పెద్ద ఆర్థికంగా ఉన్నోళ్ళం కాదు కదా, వ్యవసాయం చేసుకుంటే తప్ప మనం బతికే పరిస్థితుల్లో లేదు కదా. కొంచెం నష్టపరిహారం అన్న ఎక్కువ ఇప్పించే ప్రయత్నం చేయండి. మీరు మాట్లాడితే రేవంత్ అన్న వినగలుగుతాడేమో. వీలైతే చూడండి, ఈ ఫార్మా అనేది తప్పుడు ప్రచారం జరుగుతుంది కాబట్టి ఫార్మాని వీలైతే రద్దు చేయించే ప్రయత్నం చేయండి. ఇంకా వేరేది ఏదైనా పరిశ్రమలు పెట్టిపించే ప్రయత్నం చేయండి అన్నట్టు అట్లా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఎంతవరకు అయితే ఏంటంటే భూములు ఇవ్వద్దనే ఆలోచన ఉన్నది మాట వాస్తవం. కానీ ఇప్పుడు ఎవరో ఒక రైతు రాష్ట్రంలో ఏడ భూమి తీసుకొని ఏడ పరిశ్రమలు నెలకొల్పాలన్నా మనం కాకుండా మన ప్లేస్లో ఇంకో రైతు అయితే ఉంటాడు కదా, ఉంటాడు. ఇప్పుడు ఫారెస్ట్ ల్యాండ్లలో పెట్టడానికి లేదు, ఫారెస్ట్ సెంట్రల్లో మనకు అనుమతులు ఇచ్చే పరిస్థితి లేదు. ఇంక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ధరణి అనే దరిద్రాన్ని తీసుకొని వచ్చి కేసీఆర్ అనే దరిద్రుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దోపిడీదారులకు దళాలకు భూములని చెప్పి అప్పనంగా కట్టబెట్టిండు. సెంటు భూమి కూడా ఏ గ్రామంలో కూడా ఉపయోగకరమైన భూమో లేకుంటే పాడుబడ్డ భూమి దొరికే పరిస్థితే లేదు. అన్ని ఉన్న అసైన్మెంట్ భూముల కంటే ఎక్కువ పట్టాలు ఇచ్చిండు దళిద్రుడు. ఉన్న భూముల కంటే ఎక్కువ పట్టాలు ఇచ్చిండు. ఇంకా రైతులకు భూమి దున్నుకుందామంటే భూమి కూడా లేదు, పట్టాలు ఎక్కువ ఉన్నాయి. అట్లా చేసిర్రు ఈ ధరణి అనే దరిద్రం ద్వారా వేలాది ఎకరాల భూములు, లక్షలాది ఎకరాల భూములు, సుమారుగా 6 లక్షల ఎకరాల భూములను దోపిడీదారులకు దళాలకు దోషిపెట్టిర్రు ఈ దొంగలు. ఇంకా ఏడ పరిశ్రమ పెట్టినా ఏడో ఒక రైతు అయితే నష్టపోతాడు కదా. ఆ బాధ మనం అనుభవిస్తున్నాం అంతే. పరిశ్రమలు అయితే పెట్టాల్సిందే, అక్కడ ఎంప్లాయ్మెంట్ రావాల్సిందే, రవాణా సౌకర్యం మెరుగుపడాల్సిందే, అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మెరుగుపడాల్సిందే, అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాల్సిందే, అక్కడ వ్యాపారం డెవలప్మెంట్ కావాల్సిందే. అది మన ప్రాంతానికి మన నాయకుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు 100 కిలోమీటర్ల దూరం అన్న కొడంగల్ నియోజకవర్గం మీరు వచ్చి ఈ హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో వచ్చి ఎవడు పెడతాడన్న పరిశ్రమలు? ఈరోజు రేవంత్ రెడ్డి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి మీరు పెట్టాలి అని వాళ్ళకు ఆదేశాలు ఇస్తున్నాడు కాబట్టి ఎవరన్నా అంత దూరం వస్తారన్నా. అంత దూరానికి హైదరాబాద్ నుంచి పెద్ద పెద్ద ఎంప్లాయీలో వీళ్ళు రావాలంటే ఈ నుంచి 100 కిలోమీటర్లు మళ్ళీ జర్నీ చేసి కొడంగల్కి రావాల్సిందే. ఎవరు అట్లా ట్రాన్స్పోర్ట్ కు కూడా ఇబ్బంది అవుతుంది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి పుణ్యాన అది జరుగుతున్నది. సరే నష్టం మనమా ఇంకోరమని కాదు, ఖచ్చితంగా ఆ రైతుల యొక్క ఆలోచనని మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోతాం. ఆ రైతులకు ఇంకా మేము తీసుకుపోయినాం కాబట్టే, లేకుంటే ఆయన మేము అడిగేదానికంటే ఎక్కువ చేస్తున్నాడు అన్న. ఒకటి ఏంటంటే రైతులు మాట్లాడిన మాటలు ఆయన దృష్టికి తీసుకెళ్ళిరా? మరి ఖచ్చితంగా తీసుకెళ్ళి ఎట్లా స్పందించాడు? ఆయన స్పందించడం అనేది అంటే మేము అడగకన్నా ముందే ఆయన దృష్టిలో ఉంది. మేము 12 లక్షలు ఇస్తా అన్నారు అన్న ఫస్ట్ అధికారులు. మేము ఫస్ట్ ఏమన్నామంటే 15 లక్షలు ఇవ్వండి అన్న ఎకరకు గౌటాన్ భూమికి, పట్ట భూమికి ఇంకొంచెం ఎక్కువ ఇవ్వండి అని అడిగినాం. ఆయన పట్టలేదు, గౌటాన్ లేదు, అన్నిటికి ఒకటే రేట్ అని చెప్పి ఈరోజు 18 లక్షలు అన్నాడు. 18 లక్షలు సరిపోతాయి అన్నాడు. 18 లక్షలు సరిపో అనే పరిస్థితిలో ఉంటే ఆయన 150 గజాల స్థలం అన్నాడు. అది ఒక 15 లక్షల రూపాయల వాల్యూ. ఇందిరమ్మ ఇల్లు కూడా ఇద్దామన్నాడు. అంటే 1 ఎకరానికి గౌటానికి పట్ట భూమికి కలిపి 1 ఎకరానికి 40 లక్షల రూపాయలు ఇస్తున్నాడు అన్న. యావరేజ్ గా తీసుకుంటే మనం ఫ్లాట్ ఒక 15 లక్షల వాల్యూ చేసే ఫ్లాటు, అదే విధంగా సుమారుగా 18 లక్షల రూపాయలు అన్నాడు. సరే వాల్యుయేషన్ పెంచిండు కాబట్టి ఇంకొంచెం పెంచొచ్చు, ఎంత ఇస్తాడు ఏందనేది ముఖ్యమంత్రి గారే చెప్తేనే బాగుంటుంది, మనకు తెలియదు కాబట్టి. అది 18 లక్షల రూపాయలు ఇప్పుడుకున్న రేటు, ప్రస్తుతానికి ఉన్న రేటు. అది ఇంకా పెరగొచ్చు,
ఎంతవరకు పెంచుతారు అనేది ముఖ్యమంత్రి గారు త్వరలోనే చెప్తాడు. రైతాంగానికి నష్టం కలిగించే పని మాత్రం జరగదు. ఇప్పుడు ఈ కుట్రలో ఎవడైతే కుట్ర చేసిండో వాళ్ళకి ఇంకొక అవకాశం మాత్రం ఖచ్చితంగా ఇవ్వం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అక్కడ జరుగుతున్న వాస్తవాలను, అక్కడ జరుగుతున్న ఇబ్బందులను కూడా మీరు మాకు స్వయంగా ఇక్కడి వరకు వచ్చి చెప్పడం చాలా సంతోషకరం అన్న. నిజంగా ఆ ప్రాంతంలో రైతులు ఎవరైతే ఉన్నారో రైతులను రక్షించుకునే బాధ్యత ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మీద ఎంత ఉంటుందో, రేవంత్ రెడ్డికి పని ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులుగా, కాంగ్రెస్ కార్యకర్తలుగా మీ పైన కూడా ఉంటుందన్న. ఆ రైతులను నష్టపోకుండా వాళ్ళకి న్యాయం జరిపిస్తే సంతోషం అన్న. ఇంకేదన్నా మీరు మా ఛానల్ తరపున రైతులకు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. నేను ఒకటి చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ ఫార్మా పేరుతో నరేందర్ రెడ్డి, కేటీఆర్ గారు రాష్ట్రంలో రాజకీయంగా వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలి, వాళ్ళ పార్టీని కాపాడుకోవాలి, ప్రభుత్వం మీద ఉన్నటువంటి పాజిటివ్ని నెగటివిటీని పెంచాలనే ఉద్దేశంతోనే మాత్రమే మిమ్మల్ని వాడుకున్నారు. ఇందులో కుట్రదారులు, ఇందులో మొత్తం భాగస్వాములైన వాళ్ళు రాజకీయంగా టీఆర్ఎస్ వాళ్ళకు మీరు పాత్రదారులుగా సపోర్ట్ చేయకండి. అందులో ఆ కుట్రలో మీరు భాగస్వాములు కాకండి. సరే, మీ పైన ఉన్నటువంటి కేసుల గురించి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోదాము. ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే విధంగా చూద్దాము. మన భూములు కూలిపోతే మన భూములకు నష్టపరిహారం గురించి ఆలోచన చేద్దాము. ఇప్పుడు ఫార్మా విలేజ్ అనేది రద్దయింది కాబట్టి ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుంది కాబట్టి ఇండస్ట్రియల్ కారిడార్లో కూడా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితమైనటువంటి హామీ ఇచ్చారు. అక్కడ ఏది కూడా పొల్యూషన్ అయ్యే కంపెనీ పరిశ్రమ అక్కడికి రాదు అని మనకు హామీ ఇచ్చిండు. కాబట్టి ఖచ్చితంగా మనము ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచే, ప్రభుత్వం నుంచే నేను ఒకటి ఏం చెప్తానంటే, ఈ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ముందు కేసీఆర్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని పాలించాల్సిందే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని పాలించాల్సిందే, రేపు ఇంకెవరైనా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించాల్సిందే. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనం ఉంటుంది. మా పార్టీ నాయకులకు, మా పార్టీ కార్యకర్తలకు జవాబుదారీతనం ఉంటుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మేము కాంగ్రెస్ వాయిస్ ఎత్తుకోవాల్సిందే. ప్రభుత్వంలో మేము కూడా భాగస్వాములే, ప్రజలు కూడా భాగస్వాములే, అన్ని పార్టీ వాళ్ళు భాగస్వాములే. ఇది ప్రజల కోసం తీసుకున్నటువంటి నిర్ణయం. ఇది ఏ పార్టీకి సంబంధం ఉండదు. ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. రేపు ఈ రోజు వచ్చే ఫలాలు రేపు వచ్చే వేరే ప్రభుత్వం అనుభవించదన్న. ఈ రోజు ఈ సన్నాసీలు చెప్తున్నారు నరసింహకు కారు ఇప్పించారు, అది ఇప్పించారు, ఇది ఇప్పించారు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కదా. అసలు టీఎస్ఐఐసి వాళ్ళు భూసేకరణ చేస్తున్నారు. ఇంకా 2 ఏళ్ళకి ఎప్పుడో ఒక పరిశ్రమ వస్తుంది. ఆ 2 ఏళ్ళ తర్వాత ఎవడొస్తాడో తెలియదు, ఎవరికి భూములు ఇస్తారో తెలియదు, ఏ పరిశ్రమ వస్తుందో తెలియదు. ఆ పరిశ్రమ ఎవడో నాకెట్లా తెలుస్తుంది? నాకెందుకు ఇస్తారన్న? ఎంతమంది ఉంటారు కొడంగల్ నియోజకవర్గం? 200 మంది లీడర్లు ఉంటారు, నాలాంటి వాళ్ళు. అందరికి ఇప్పియాల్సిందేనా? ఇవన్నీ నమ్మొద్దు. ఇవన్నీ అబద్ధ ప్రచారాలు. నా మీద అంతనో ఎంతనో జనాలకున్న పాజిటివ్ని అది తగ్గించాలనే ఒకే ఒక్క దురుద్దేశంతో వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను కానీ అదేవిధంగా ఈ కొడంగల్ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, లీడర్లు కానీ ఇందులో ఎలాంటి భాగస్వాములు కారు. ఖచ్చితంగా మీరు కొంత సహనం పాటించండి. మీరు వాళ్ళ కుట్రదారుల నుంచి మీరు కొంచెం దూరం ఉండడమే మీకు అత్యంత లాభం. ఈ కేసుల నుంచి కూడా ఖచ్చితంగా మీరు, మీ కుటుంబం దూరంగా ఉండడమే. ఈరోజు మేము ఆ కేసులు అనుభవించినాం. నేను ఓసారి జైలుకు పోయినా, 2 సార్లు 307 కేసులు అయినాయి. ఈ విధంగా దాడులు జరిగినాయి. ఆ కేసుల వల్ల ఎంత నష్టం జరుగుతుందో, ఎంత మానసికంగా ఎంత ఒత్తిడి ఉంటుంది అనేది నాకు తెలుసు. కాబట్టి మీరు ఆ కేసుల వైపు వెళ్ళకండి. అసలు ప్రజాప్రభుత్వానికి అలాంటి లక్ష్యమే లేదు. కాబట్టి ఇది అధికారుల మీద జరిగిన దాడి, ఇది కుట్రకోణంలో భాగమని మేము అనుకుంటున్నాం. కాబట్టే ఈరోజు రిమాండ్కి తీసుకున్నారు. మీరు దోషులు కాదు, రైతులు ఎవరు కూడా దోషులు కాదు. వాళ్ళు కొంచెం ఉద్వేగంలో ఉన్నారు కాబట్టి అది జరిగింది. ఖచ్చితంగా దీన్ని వివరించే ప్రయత్నం చేద్దాం. దుష్టులను మాత్రం కుట్రదారులను మాత్రం వదిలేసే ప్రసక్తి అయితే లేదు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాల్సిందే. ఎవరైతే కుట్రదారులు ఉన్నారో వాళ్ళని శిక్షించాల్సిందే, రైతులను కాపాడాల్సిందే. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే, ఆ ప్రాంత ప్రజలు కూడా కొంత భయాందోళన ఉన్నది వాస్తవమే.
రెండు రకాలు ఉంటాయి. ఎక్కడికి ఒక నాణానికి రెండు చిత్తుబోతు ఎట్లయితే ఉంటుందో ప్రాంతంలో పాజిటివ్ ఉంది, నెగిటివ్ కూడా ఉంది. స్థలాలు పోయేటివి పోతున్నాయి, దాని తగ్గట్టు దానికి పైకం కావాలని చెప్పేసి చూసేవాళ్ళు కొంతమంది ఉంటే, స్థలాలను మనం కాపాడుకోవాలి, రేపటి తరాలకు అందియాలని చెప్పేసి చూసేవాళ్ళు. మల్లన్న సాగర్ గురించి కూడా 2 ముచ్చట్లు చెప్పింటే బాగుండని నా అభిప్రాయం. ఓకే, మల్లన్న సాగర్లో కూడా నేను స్వయంగా తిరిగిన. ఆ ప్రాంత ప్రజలకు ఇప్పటికి కూడా ఇండ్లు ఏదైతే డబుల్ బెడ్రూమ్లు కేటాయించారో వాళ్ళు తాత్కాలికంగా కేటాయించిన డబుల్ బెడ్రూమ్లో ఇప్పుడు ప్రస్తుతం ఉంటా ఉన్నారు. వాళ్ళకి రావాల్సిన ప్యాకేజీలు రాలేదు ఇంతవరకు. మొన్న రీసెంట్గా కూడా 2 months బ్యాక్ నేను పోయినా, మావాడు కూడా వచ్చిండు. పోయి ఆ ప్రాంతం మొత్తం కూడా తిరిగినాం. వాళ్ళకు వాస్తవానికి స్థలాలు ఇస్తామని చెప్పేసి అన్నారు, ప్యాకేజ్ ఇస్తామన్నారు, ఇప్పటివరకు ఇవ్వలే. ఎవరైతే అసలు పట్టాదారు ఉన్నారో ఆ డబుల్ బెడ్రూమ్ పట్టాదారు వాళ్ళు వస్తూ ఉన్నారు, వాళ్ళకు వీళ్ళకు గొడవలు అయితే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు బయటకు వెళ్తే పోయి మల్లన్న సాగర్లో దుంకన్నా లేదంటే కిరాయికి ఉండన్నా అనే అయోమయంలో ఆ ప్రాంత ప్రజలు ఉన్నది వాస్తవమే. అట్లాంటి పరిస్థితి ఈ ప్రాంత ప్రజలకు రావద్దని చెప్పేసి కోరుకుంటా ఉన్నాయి. ఎందుకంటే ఒక వ్యక్తిగా కావచ్చు రేవంత్ రెడ్డిని గత కొన్నేళ్లుగా మోస్తున్నటువంటి ప్రాంత ప్రజలు, వాళ్ళే కాకుండా రాష్ట్రం కూడా రేవంత్ రెడ్డిని సీఎం కావాలని చెప్పేసి కోరుకుంది. ఎవరికి కూడా రైతులు రాష్ట్రంలోనే అతిపెద్ద భూసేకరణ ప్యాకేజ్ అన్నాం అది కొడంగల్ది. ఇప్పుడు ఓకే అతిపెద్దది 12 లక్షల రూపాయలు నగదిచ్చే కాళేశ్వరంలో మా జిల్లా ప్రజలకు ఇంత చేసినాం గొప్పగా అని చెప్పుకున్న కేసీఆర్ కేటీఆర్ ఎక్కడ 40 లక్షల రూపాయల ప్యాకేజ్ ఇస్తున్నాం ఇప్పుడు. అవును, 12 లక్షలు ఎక్కడ, 40 లక్షలు ఎక్కడ అన్న. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 4 లక్షలకు ఎకరా తీసుకున్నారు అన్న దళితులు. మా మహబూబ్నగర్ జిల్లాలోనే 4 లక్షలకు ఎకరా. మల్లన్న సాగర్ మొట్టమొదటి ప్యాకేజీ వీళ్ళు అనౌన్స్మెంట్ చేసింది 1,60,000. ఓకే, మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ప్రతిపక్షాలు కొట్లాడితే 12 లక్షలకు పెంచిర్రు. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే, చూస్తురు కదా మల్లన్న సాగర్ బాధితులకు జరిగిన నష్టం కొడంగల్కు జరగద్దని చెప్పేసి మేము కూడా కోరుకుంటా ఉన్నాం. ఒకవేళ అదే పరిస్థితి మల్లన్న సాగర్లో ఉన్నటువంటి పరిస్థితి కొడంగల్లో జరిగితే మీ గొంతుగా ఖచ్చితంగా కాలోజీ టీవీ ఉంటుంది. కాలోజీ టీవీ ఏదైతే దానికి మద్దతు తెలుపుతూ ఉంది అని చెప్పేసి అంటూ ఉన్నారో అది మాత్రం అవాస్తవం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాస్తవానికి ఆ ప్రాంతంలో మేము అన్ని గ్రామాలు కూడా తిరిగినాం. కొన్ని తాండాలకు వెళ్ళాం కానీ మాకు లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఆ ప్రజలతో మాట్లాడలేకపోయినాం. ఎందుకంటే మాకు ఆ ఎస్టీ లాంగ్వేజ్ మాకు రాదు, వాళ్ళకి తెలుగు చక్క రాదు. సో మాట్లాడలేకపోయినాం. మిగతా ప్రాంతాల్లో తిరిగినాం. 2 రకాలు ఉంది. ఒకటి భూమి ఇస్తాం కానీ మాకు సరైన న్యాయం జరగాలని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు. మా పిల్లలకు ఉద్యోగాలు రావాలని అంటూ ఉన్నారు. కొంతమంది భూమి ఇస్తే రేపటి తరాలకు ఏమి ఇస్తామని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు. సో అవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఆ ప్రాంత ప్రజలకు భరోసాగా నిలవాలని చెప్పేసి కాలోజీ టీవీ వేదికగా కోరుకుంటా ఉన్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఇక్కడి వరకు వచ్చి మీ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు చెప్పుకున్నందుకు, వాస్తవాలు చెప్పినందుకు ధన్యవాదాలు అన్న. ఆ ప్రాంత ప్రజలకు కూడా మీరు అందుబాటులో ఉండి ఎవరైతే రైతులు ఆ రోజు మీ ఇంటికి వచ్చిన రైతులను కూడా నేను చూసిన స్వయంగా, ఆ రైతులందరికీ కూడా మీ మీద కొంత హోప్ ఉంది. ఆ హోప్ను నిలబెట్టుకొని రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి న్యాయం జరపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.